డేవిడ్ బ్రెయినార్డ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 1718వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన జన్మించాడు. చిన్న వయసు నుండి ఆత్మను గూర్చి, మరణానంతర జీవితమును గూర్చి ఆలోచించేవాడు. తన హృదయంలో నిత్య సంతోషం ఉండవలనని, మరణిస్తే పరలోకం చేరవలనని ఆశించేవాడు. 9 ఏళ్ల వయసులో తన తండ్రిని, 14 ఏళ్ల వయసులో తన తల్లిని పోగొట్టుకుని అనాథైన డేవిడ్ నిరాశ్రయుడై కృంగి ఉన్నాడు. కానీ చెడు స్నేహమునకు దూరముగా ఉండి రహస్య ప్రార్థనలో, బైబిల్ చదవటంలో ఎక్కువ సమయం గడపటం అలవాటు చేసుకున్నాడు. తన 21వ ఏట లోతైన మారు మనసు పొంది తన స్వనీతిని బట్టి కాక దేవుని కృప వల్లనే రక్షించబడ్డానని చెప్పుచుంటూ ఉండేవాడు. డేవిడ్ బ్రెయినార్డ్ మంచి ప్రార్థనాపరుడు, అత్యంత ప్రతిభావంతుడు. ప్రార్థనాపరుడైన బ్రెయినార్డ్ని కాపరిగా ఉండమని అనేక సంఘాలు ఆహ్వానించాయి. కానీ తాను రెడ్ ఇండియన్స్కు యేసుక్రీస్తు ప్రేమను తెలియపరచాలని నిశ్చయించుకుని ఏకారణ్యాలలో జొరబడి ప్రయాణం చేస్తూ ఎంతో ప్రయాసతో వారిని చేరుకున్నాడు. నరమాంస భక్షకులైన ఆ అనాగరికులను యేసుక్రీస్తు వైపు త్రిప్పుటకు అమెరికా కీకారణ్యాలలో ఏకైక విశ్వాస వీరుడిగా వెళ్ళి రేయింబగళ్ళు వారి కొరకు కన్నీటితో ప్రార్థిస్తూ సువార్త ప్రకటించ పూనుకున్నాడు. తన భాష వారికి, వారి భాష తనకు తెలియకపోయినను దిగులు పడక ప్రార్థించాడు. అయితే అప్పుడు బ్రెయినార్డు త్రాగుబోతూ విగ్రహారాధికుడైన ఒకడు అనువదించుటకు బ్రెయినార్డ్కు దొరికాడు. అతని సహాయంతో యేసు ప్రేమను గురించి బోధించుచుండగా కొన్ని దినముల్లోనే ఆ త్రాగుబోతూ తాను పాపినని పశ్చాత్తాపడి మార్పు చెందాడు. ఆ తర్వాత అనేకులు క్రీస్తు ప్రేమను గుర్తించి మారారు. వారి క్రూర స్వభావాలను, నీచమైన కార్యాలను విడిచిపెట్టి యేసు ప్రభువును నమ్ముకున్నారు. కీకారణ్యముల్లో నివసిస్తున్న బ్రెయినార్డ్ ఒక రొట్టెముక్క కోసం 10 లేక 15 మైళ్ళు గుర్రంపై ప్రయాణం చేయవలసి వచ్చేది. అనేకసార్లు ఆ రొట్టెలు బూజుపట్టో, గట్టి పడిపోయో ఉండేవి. క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడం భాగ్యమని ఎంచుకున్న బ్రెయినార్డ్ అటువంటి రొట్టెలతో కాలం గడుపుకుని సరైన మంచినీళ్లు కూడా దొరకనందున గుంటల్లోని మురికి నీళ్లే త్రాగుచు చిన్న బళ్ళ చెక్కపై గడిపరుచుకుని పండుకునేవాడు. అచ్చట తన్ను అర్థం చేసుకునే స్నేహితులు, బలపరిచే మిత్రులు లేనందున కొన్నిసార్లు ఎంతో కృంగిపోయేవాడు. కానీ దేవుని సన్నిధిలో నాకు ఆదరణ ఉన్నదని తన సమయాన్ని ప్రార్థనలో గడిపేవాడు. ఇలాంటి శ్రమల మధ్యలో ఆయన చేసిన పరిచర్య ఫలించింది. అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. డేవిడ్ బ్రెయినార్డ్ తన డైరీలో ఆత్మల కొరకు తాను పడిన వేదన, దేవుని సన్నిధిలో చేసిన ఉపవాస ప్రార్థనలు, దేవుడు చేసిన అద్భుతముల గురించిన అనేక సంగతులను వ్రాసి ఉంచుకున్నాడు. అవి చదివిన వారికి ఈనాటికి ఆయన సేవా జీవితం సవాలుకరంగా ఉంది. ఈయన సేవ యుద్ధం లాంటిది. సాతాను ఉచ్చులో ఉన్న మనుషులను విడిపించుటకు ప్రాణాలు లెక్క చేయక యుద్ధవీరుడిలా పోరాడాడు. ఈయన మాటలలో, చేతలలో, బహిరంగంగాను వ్యక్తిగతంగాను రాత్రింబగళ్ళు ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడ్డాడు. జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు ఆయనను గూర్చి ఇలా అన్నాడు: విజయవంతమైన సేవను ఆశించే వ్యక్తులకు ఆయన మార్గదర్శి. యుద్ధభూమిలో విజయం కోసం పోరాడే యోధుల్లా ఆయన పోరాడాడు. గొప్ప బహుమానాన్ని అందుకోవటానికి సాయశక్తిలో పరిగెత్తే ఓ పందెగాడిలా ఆయన పరిగెత్తాడు. క్రీస్తు కోసం, ఆత్మల కోసం తప్పించిపోయి ఆయన చేసిన కృషి, ప్రయాసలు ఇంతంతా అని చెప్పలేము. మాటలలో, చేతలలో, బహిరంగంగా, వ్యక్తిగతంగానే కాక రాత్రింబవళ్ళు ప్రార్థనలో పోరాడేవాడు. ఆయన ఆశయమంతా తాను ఎవరి వద్దకైతే పంపబడ్డాడో వారు క్రీస్తు రూపంలోనికి మార్చబడాలని. పట్టువిడవని ప్రార్థనాపరుడైన యాకోబుకు వారసుల్లా రాత్రంతా పట్టువిడవకుండా అనేక రాత్రులు పోరాడిన మహనీయుడు డేవిడ్ బ్రెయినార్డ్. తన ఆరోగ్యం కన్నా అనుజనుల రక్షణకు ప్రాధాన్యతనిచ్చి శరీర ఆరోగ్యం విషయమై జాగ్రత్త తీసుకొనందున అసలే బలహీనుడైన బ్రెయినార్డ్ వ్యాధిగ్రస్తుడయ్యాడు. అయినను ఆత్మలను రక్షించాలనే భారంతో పరిచర్యను కొనసాగించుచు, అయ్యో నేను దేవుని కొరకు ఎక్కువ సేవ చేయలేకపోతుని,
నాకు 1000 ఆత్మలుండినచో వాటిని దేవుని కొరకే సమర్పించి ఉందును అని విలపించాడు. అయితే బ్రెనార్డ్ తన 29 సంవత్సరముల వయసులోగా చేసినది 4 సంవత్సరముల సేవయే అయినా 70 సంవత్సరములు జీవించి చేసిన సేవ కంటే ఎక్కువ సేవ చేసినని అంచనా వేయబడింది. డేవిడ్ బ్రెనార్డ్, నేనెంత బలహీనుడునైనా, ఎన్ని శ్రమలను ఎదుర్కొన్నా, నా మరణం వరకు అనేకులను ప్రభు దగ్గరకు నడిపించగలిగితే అదే నాకు 10,000 అని తన డైరీలో వ్రాసుకున్నాడు. తరువాత బ్రెనార్డ్ మరణపడకపై ఉన్నప్పుడు తన దగ్గరున్న వారిని పిలిచి 122వ కీర్తన చదివించుకున్నాడు. చివరికి బ్రెనార్డ్ 1747 సంవత్సరం అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం నాడు సరిగ్గా సూర్యుడు ఉదయించు వేళకు యేసు వచ్చును, ఆయన ఆలస్యం చేయుడు, నేను త్వరలో ఆయన మహిమలో ఉందును, దేవదూతలతో కలిసి దేవుని మహిమపరుతును అని పలుకుచు తన 29వ ఏటని పరమప్రభు సన్నిధానానికి వెళ్ళిపోయాడు. ఈయన జీవితకాలం కొద్ది అయినప్పటికీ తన జీవితంలో గొప్ప సేవను చేశాడు. ఆ తర్వాత అనేకులు ఆయన డైరీ చదివి ప్రేరేపించబడి ఆ రెడ్ ఇండియన్ల మధ్య పరిచర్య చేశారు. కాబట్టి బ్రెనార్డ్ రెడ్ ఇండియన్ల రక్షణ విషయంలో ఒక పునాది రాయిగా చరిత్రలో మిగిలిపోయాడు.